హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే యూత్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మనకు మహాలక్ష్మి అనే ఒక మహిళను చూపించడం జరుగుతుంది. తను పూజ గదిలోకి వెళ్లి అక్కడున్న దేవతలందరికీ కూడా ఈ రోజు నా కొడుకు 10వ తరగతిలో పాస్ అవ్వాలి అని పూజలు చేస్తూ ఉంటుంది. ఈ మహాలక్ష్మి మరియు స్వరాజ్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటారు. ఆ తర్వాత 5 సంవత్సరాలకు వాళ్ళకి ప్రవీణ్ అనే కొడుకు పుట్టి ఉండడంతో ప్రవీణ్ ని చాలా జాగ్రత్తగా చూసుకుని వస్తూ ఉంటారు. ఆ తర్వాత పూజ చేసినటువంటి మహాలక్ష్మి వెంటనే పూజ చేసినటువంటి నిమ్మకాయలతో జ్యూస్ చేసి ఆ జ్యూస్ ని తన కొడుకు దగ్గరికి తీసుకుని వెళ్లి ఈ జ్యూస్ తాగు, ఖచ్చితంగా రిజల్ట్స్ లో నువ్వు పాస్ అవుతావు అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి ప్రవీణ్ మాత్రం వద్దమ్మా, ఈ జ్యూస్ తీసుకుని వెళ్లి నాన్నకే ఇచ్చేయని అంటాడు. దాంతో మహాలక్ష్మి వెంటనే ఆ నిమ్మకాయ జ్యూస్ ని స్వరాజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా స్వరాజ్ వెంటనే మహాలక్ష్మిని చూసి మాట్లాడుతూ, మన ఇంట్లో ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నది నీ కొడుకే కదా, అలాంటి వాడు కాదంటే నా దగ్గరికి జ్యూస్ తీసుకుని వస్తావా, వాడు కాదన్న జ్యూస్ నాకేమీ వద్దు, వెంటనే తీసుకుని వెళ్లి నీ కొడుక్కి ఇచ్చుకోని అంటాడు. నిజానికి స్వరాజ్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకుని ఉండి ఉంటాడు, కానీ అతనికి అంతగా చదువు రాదు. కాబట్టి ఇప్పుడు స్వరాజ్ ఒక బేకరీని పెట్టుకుని దాన్ని రన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మహాలక్ష్మి తన కొడుకైనటువంటి ప్రవీణ్ ని బలవంతంగా నిద్ర లేపి వెంటనే రిజల్ట్స్ ని చూడడం కోసం ఒక నెట్ సెంటర్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఆ సమయంలో మహాలక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది, కానీ ప్రవీణ్ మాత్రం చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళుతూ ఉంటాడు. వెంటనే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్లి తన హాల్ టికెట్ నెంబర్ పెట్టి చెక్ చేయగా అన్ని సబ్జెక్టులో 35, 36 మార్కులు వచ్చి తను పాస్ అయి ఉంటాడు. ఆ మార్కులను చూసినటువంటి మహాలక్ష్మి కూడా చాలా షాక్ అయ్యి ఆనందపడుతూ ఉంటుంది. నా కొడుకు ఏ సబ్జెక్ట్ లో కూడా ఫెయిల్ అవ్వలేదు అని. వెంటనే తన కొడుకుని తన హస్బెండ్ అయినటువంటి స్వరాజ్ దగ్గరికి తీసుకుని వెళ్లి నా కొడుకు అన్నిట్లో కూడా పాస్ అయిపోయాడు, మార్కులు 200 వచ్చాయి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న స్వరాజ్ వెంటనే మహాలక్ష్మిని చూసి మరీ అంత తక్కువ మార్కులు వస్తే ఎవరో కూడా తనని కాలేజీలో జాయిన్ చేసుకోరు అని అంటూ ఉంటాడు. మహాలక్ష్మి వెంటనే స్వరాజ్ని చూసి, మీరెప్పుడో కూడా నా కొడుకుని అదే విధంగా తిడుతూ ఉంటారు, నేను మాత్రం నా కొడుకుని ఖచ్చితంగా కరెక్టర్ ని చేస్తాను అని చెప్పి ప్రవీణ్ ఎక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగే మహాలక్ష్మి ప్రవీణ్ చదువుతున్నటువంటి వాళ్ళ స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్లి ప్రిన్సిపాల్ ని కలిసి నా కొడుక్కి 11వ తరగతిలో అడ్మిషన్ కావాలని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న ప్రిన్సిపాల్ వెంటనే మహాలక్ష్మిని చూసి, నీ కొడుకుని 10వ తరగతి వరకు మేము భరించలేకపోయాం, 11వ తరగతిలో కూడా మీ ఓన్ని ఈ స్కూల్లో చేర్పించుకోవాలి అంటే మా వల్ల కాదు, మేము మీ కొడుకు చేసే అల్లరిని అసలు భరించలేకపోతున్నాం అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మహాలక్ష్మి చాలా ఎమోషనల్ గా ప్రిన్సిపాల్ ని చూసి, అంతే మేడం, స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం నీ కొడుకు చాలా బ్రిలియంట్, నువ్వేం కంగారు పడకు, అంతా మేమే చూసుకుంటామని చెప్తారు, ఆ తర్వాత మీ కొడుకుని భరించలేకపోతున్నాం, అల్లరి చేస్తున్నారు అంటున్నారు అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో ప్రిన్సిపాల్ వెంటనే మహాలక్ష్మిని చూసి, నువ్వు ఏడవకు, నేనేదో పొరపాటు నా మాట అన్నాను, ఖచ్చితంగా నీ కొడుకు ఇక్కడ అడ్మిషన్ ఇస్తాను అంటుంది. దాంతో ఆ తర్వాత రోజే ప్రవీణ్ తిరిగి మళ్ళీ వాళ్ళ స్కూల్లో 11వ క్లాస్ లో జాయిన్ అవుతాడు. ఎక్కడి నుంచైనా బాగా చదువుకుంటాడు అనుకుంటే అలా కాకుండా బాగా అల్లరి చేస్తూ అమ్మాయిల్ని కామెంట్స్ చేస్తూ, నేనే ఈ స్కూల్లో చాలా అందంగా ఉన్నాను అనుకుంటూ ప్రతి అమ్మాయికి కూడా సైట్ కొడుతూ ఉంటాడు. అదేవిధంగా క్లాస్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా అల్లరి చేస్తూ ఉండడంతో టీచర్స్ అందరూ కూడా తనని క్లాస్ లో నుంచి బయటికి పంపిస్తూ ఉంటారు. అలా క్లాస్ లో పనిష్మెంట్ ఇచ్చి బయటికి పంపించినప్పటికీ బయటకు వచ్చిన తర్వాత కూడా మనోడు బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పక్క క్లాస్ లో ఉన్నటువంటి ప్రత్యూష కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇలా ప్రత్యూషాన్ని కూడా రెగ్యులర్ గా క్లాస్ నుంచి బయటికి పంపిస్తూ ఉండడంతో ప్రవీణ్ ఆ ప్రత్యూషాన్ని చూసి ఒక్కసారిగా తనకు బాగా నచ్చేయడంతో తనను బాగా ఇష్టపడుతూ ఉంటాడు. ప్రవీణ్ వెంటనే ఆ ప్రత్యూష దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నిన్నెందుకు రెగ్యులర్ గా బయటకు పంపిస్తున్నారు, నువ్వు క్లాస్ లో ఏ తప్పు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ప్రత్యూష వెంటనే మన ప్రవీణ్ ని చూసి మాట్లాడుతూ, నేను క్లాస్ లో టీచర్ లెసన్ చెప్పే సమయంలో పక్క వాళ్ళ బాక్సుల్ని తింటూ ఉంటాను, అందుకే నన్ను బయటకు పంపిస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రవీణ్ వెంటనే ప్రత్యూషని చూసి, నీకు ఎగ్ పప్స్ అంటే ఇష్టం అని అడుగుతాడు. దానికి ప్రత్యూష కూడా నాకు ఇష్టమే అని చెప్పడంతో, సరే ఒక పని చేస్తాను, రేపే నీకు ఎగ్ పప్స్ తీసుకుని వస్తాను అని తన బేకరీకి వెళ్లి చాలా ఎగ్ పప్స్ తీసుకువచ్చి ఆ ప్రత్యూషకి ఇస్తూ ఉంటాడు. దాంతో ప్రత్యూష కూడా ప్రవీణ్ ని చూసి తనని ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్న సమయంలో ఒక రోజు ప్రత్యూష ప్రవీణ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, నేను ఒక వారం రోజుల పాటు స్కూల్కి రాను, మా నానమ్మకి ఆరోగ్యం బాగోలేదు, సో మా సొంత ఊరికి వెళుతున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రవీణ్ వారం రోజుల పాటు ప్రత్యూష స్కూల్కి రాదా అంటూ
చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫేస్బుక్ లో తనకి సోనాలి అనే ఒక అమ్మాయి నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో సోనాలి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను అని ఒక మెసేజ్ పంపిస్తుంది. సోనాలి అనే పేరు చూడగానే ప్రవీణ్ సోనాలి అంటే అమ్మాయి కూడా బాగుంటుందేమో అనుకుని వెంటనే ఆ సోనాలితో చాట్ చేస్తూ రేపు ఉదయం మనం క్యాంటీన్ లో ఒకసారి కలుద్దామా అని అంటాడు. దానికి సోనాలి కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోజు ఇద్దరు కూడా క్యాంటీన్ దగ్గరికి వెళ్తారు. సోనాలిని చూడగానే ప్రవీణ్ ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ ప్రవీణ్ మాత్రం ఈ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా సరే నేను ప్రత్యూషాన్ని ప్రేమిస్తున్నాను కదా, ఈ అమ్మాయితో కేవలం ఫ్రెండ్షిప్ చేద్దామని చెప్పి తనను కలవడం కోసం తన దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ సోనాలి మాత్రం ప్రవీణ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ప్రవీణ్ కి ప్రపోజ్ చేస్తుంది. దాంతో ప్రవీణ్ కూడా కాదనలేక దానికి ఎస్ అని చెప్తాడు. ఆ తర్వాత ప్రవీణ్ దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతూ ఏంట్రా ఆ విధంగా ఎస్ అని చెప్పావు, నువ్వు ప్రత్యూషాన్ని ప్రేమిస్తున్నావు కదా, మరి సోనాలికి ఎందుకు ఎస్ చెప్పావు అని అడుగుతూ ఉంటారు. ప్రవీణ్ వెంటనే వాళ్ళందరినీ చూసి నేను నిజంగానే ప్రత్యూషాన్ని ప్రేమిస్తున్నాను, ఇది కేవలం ఫ్రెండ్షిప్ కోసం మాత్రమే, కానీ ఒక అమ్మాయి నా వెంట పడుతూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది, అందుకే నేను సోనాలికి ఎస్ చెప్పాను, కానీ నేను మాత్రం ప్రత్యూషాన్ని ప్రేమిస్తున్నాను అని తన ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉంటాడు. కానీ ఆ ప్రవీణ్ ఫ్రెండ్స్ మాత్రం ప్రవీణ్ ని చూసి నువ్వు ప్రత్యూషతో తిరుగుతున్నావు కదా, కాబట్టి నువ్వు ఎలాగైనా సోనాలికి ఆ విషయం అర్థమయ్యేలాగా చెప్పు, అదే నీకు మంచిది అని అడ్వైస్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు స్కూల్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఆ ఫంక్షన్ లో మన హీరో అయినటువంటి ప్రవీణ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. అక్కడ స్కూల్లో ప్రవీణ్ డాన్స్ చేయబోతున్నాడు అని తెలుసుకున్నటువంటి ప్రత్యూష కూడా డాన్స్ చూడడానికి అక్కడికి వచ్చి ఉంటుంది. ప్రవీణ్ బాగా డాన్స్ చేయడంతో అందరూ కూడా తనని అభినందిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ప్రత్యూష అక్కడికి వెళ్లి ప్రవీణ్ ని చూసి చాలా బాగా డాన్స్ చేశావని తనకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో ఆడియన్స్ లో ఉన్నటువంటి సోనాలి కూడా ఈ ప్రవీణ్ ని గట్టిగా పిలుస్తూ ఉండడంతో ప్రవీణ్ వెంటనే ప్రత్యూషకి ఆ సోనాలిని చూపించి ఆ అమ్మాయి నా ఫ్రెండ్, ఒకసారి వెళ్లి మాట్లాడి వస్తాను అని చెప్పి తన సోనాలి దగ్గరికి వెళ్లిపోతాడు. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అంతా కూడా ప్రత్యూష చూస్తూ ఇదంతా నార్మల్ ఫ్రెండ్స్ ఏమో అని అనుకుంటూ ఉంటుంది. కానీ ప్రత్యూష ఫ్రెండ్స్ మాత్రం ప్రత్యూషాన్ని చూసి సోనాలి అందాన్ని చూసి ప్రవీణ్ తన ప్రేమలో పడిపోయినట్లుగా ఉన్నాడు, తన నీకు మోసం చేస్తున్నాడేమో, కొంచెం తనతో జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రత్యూష వెంటనే ప్రవీణ్ దగ్గరికి వెళ్లి అసలు నీకు సోనాలికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమిటి అని అడుగుతుంది. ప్రవీణ్ వెంటనే ప్రత్యూషాన్ని చూసి మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఉంటాడు. ఆ తర్వాత ప్రవీణ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రవీణ్ దగ్గరికి వచ్చి మా మాట విను, వెంటనే నువ్వు సోనాలి దగ్గరికి వెళ్లి తనకు అర్థమయ్యేలాగా చెప్పి తన ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పు, లేదంటే నీకు ప్రత్యూషకి మధ్య బ్రేకప్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. దాంతో ప్రవీణ్ వెంటనే ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్స్ అందరినీ చూసి ఇప్పుడే నేను ఆ సోనాలి దగ్గరికి వెళ్లి నేను నిన్ను ప్రేమించడం లేదు, మనం కేవలం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తాను అని చెప్పి అక్కడ బయలుదేరి వెళ్తాడు. సోనాలి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రవీణ్ వెంటనే సోనాలిని చూసి సోనాలి అర్థం చేసుకో, నేను నిన్ను ప్రేమించడం లేదు, ఇది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సోనాలి వెంటనే ప్రవీణ్ ని చూసి ఏంటి ప్రవీణ్ అలా మాట్లాడుతున్నావు, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించడం లేదా అంటూ వెంటనే ఆ ప్రవీణ్ ని కౌగిలించుకుంటుంది. దాంతో ఒక్కసారిగా ప్రవీణ్ కూడా కంట్రోల్ తప్పి ఆ సోనాలిని హగ్ చేసుకుంటాడు. ఇదంతా కూడా దూరం నుంచి ఆ ప్రత్యూష చూస్తుంది. వెంటనే తను ఆ ప్రవీణ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఇదంతా ఫ్రెండ్షిప్, ఈ విధంగా పబ్లిక్ లో కౌగిలించుకోవడం ఫ్రెండ్షిప్ అంటారా, అంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావని ప్రత్యూష చాలా సీరియస్ గా ప్రవీణ్ ని చెంపదెబ్బ కొడుతుంది. ప్రవీణ్ మాత్రం ప్రత్యూషని చూసి నిజం, నేను ఆ అమ్మాయిని ప్రేమించడం లేదు, నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను, ఇప్పుడు కూడా నేను ఆ సోనాలిని ఇష్టపడడం లేదు, తనని ప్రేమించడం లేదు అని చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను, కానీ అక్కడ జరిగిన దాన్ని చూసి నువ్వు అపార్థం చేసుకున్నావు, అపార్థం ఉన్న చోట ప్రేమ ఉండదు, అందుకే నీకు నేను బ్రేకప్ చెప్తున్నాను, ఇక నుంచి నేను నీ వెంట పడను. అదేవిధంగా మరొక విషయం గుర్తించుకో, నేను సోనాలిని ఇప్పటి నుంచి చాలా సిన్సియర్ గా ప్రేమిస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి చూడగా అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ సోనాలి కూడా ప్రత్యూష గ్యాంగ్ అయి ఉంటుంది. అంటే ప్రత్యూష స్కూల్లో లేని ఈ వారం రోజుల్లో ఈ ప్రవీణ్ ఎలాంటి వాడో ప్రత్యూషకు తెలియజేయాలి అని ఆ సోనాలి ఆ విధంగా యాక్టింగ్ చేసి ఉంటుంది. అంటే ఆ సోనాలి ఆడిన నాటకంలో ప్రవీణ్ పూర్తిగా బలై ఉంటాడు. సోనాలి అక్కడికి వచ్చి ప్రవీణ్ ని చూసి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రత్యూష వెంటనే ప్రవీణ్ దగ్గరికి వచ్చి వారం రోజుల్లోనే నీ క్యారెక్టర్ బయటపడింది, ఇక మీదట ఎప్పుడు నీ మొహాన్ని నాకు చూపించుకో అని ఆ ప్రవీణ్ ని కొడుతూ ఉంటుంది. ఇదంతా కూడా అదే సమయంలో ఇంటికి వెళుతున్నటువంటి స్వరాజ్ చూసి ఇంత రాత్రి సమయంలో నా కొడుకుని ఎవరో చెంప మీద ఆ విధంగా కొడుతున్నారు, ఆ అమ్మాయి ఎవరో అని ఆలోచిస్తూ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. తర్వాత తన కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత స్వరాజ్ వెంటనే తన కొడుకుని చూసి అర్ధరాత్రి సమయంలో బయట అమ్మాయిల చేత కొట్టించుకుంటున్నావా, నిన్ను నేను స్కూల్లో చదువుకోవడానికి పంపిస్తే ఇలాంటి పనులు చేస్తున్నావా అంటూ తన కొడుకుని తిట్టి నువ్వు ఖాళీగా ఉంటే చెడిపోతావని తనని ఖాళీ సమయంలో బేకరీ దగ్గరికి తీసుకుని వెళ్లి బేకరీలో చిన్న చిన్న పనులు, అలాగే బేకరీలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా క్లీన్ చేయిస్తూ అక్కడ ఉన్నటువంటి బండిని కూడా క్లీన్ చేయిస్తూ ఉంటాడు. దాంతో ప్రవీణ్ దీని అంతటికే కారణం ఆ సోనాలి, తన వల్ల ఈ విధంగా నేను కష్టపడాల్సి వస్తుంది అని ఆ సోనాలి మీద పగ పెంచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత స్కూల్లో ఒక ట్రిప్ ని అరేంజ్ చేయడంతో ట్రిప్ కి వెళ్లిన సమయంలో
సమయంలో సోనాలిని ప్రవీణ్ తన ఫ్రెండ్స్ తో కలిసి చాలా తీవ్రంగా ఏడిపిస్తూ ఉంటాడు. దాంతో ఆ సోనాలి చాలా ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ అయినటువంటి అనిత అక్కడికి వచ్చి అక్కడ ఏడుస్తున్నటువంటి సోనాలిని చూసి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. దాంతో సోనాలి జరిగిందంతా కూడా అనితకి చెప్తూ నన్ను ప్రవీణ్ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా తీవ్రంగా ఏడిపిస్తున్నారు అని అంటుంది. దాంతో అనిత డైరెక్ట్ గా ప్రవీణ్ దగ్గరికి వెళ్లి చాలా తీవ్రంగా తిడుతూ ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావంటూ చాలా తీవ్రంగా ప్రవీణ్ ని మరియు తన ఫ్రెండ్స్ అందరినీ కూడా తిడుతూ ఉంటుంది. దాంతో అది చూసినటువంటి ప్రవీణ్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అవుతూ ఈ అమ్మాయి ఎప్పుడూ కూడా క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉంటుంది, అలాంటి అమ్మాయి ఎందుకు ఈ విధంగా ఘోరంగా తిడుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ప్రవీణ్ మాత్రం ఇక నుంచి నా టార్గెట్ సోనాలియే కాదు అనితని కూడా ఏడిపించాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ట్రిప్ నుంచి స్కూల్ కి తిరిగి వచ్చిన తర్వాత ఒక రోజు ఆ అనిత తన ఫ్యామిలీ ఫోటోని తీసుకుని వచ్చి క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో అనిత తన ఫ్యామిలీ ఫోటోని తీసుకుని వచ్చి ప్రవీణ్ కి కూడా చూపించడంతో ఆ ఫోటోలో అనిత వాళ్ళ ఫాదర్ కి చాలా బట్టతల ఉంటుంది. అది గమనించినటువంటి ప్రవీణ్ మీ నాన్నకి ఏంటి ఎంత బట్టతల ఉంది, అంటే మన స్కూల్లో గ్రౌండ్ లేకపోయినా మీ నాన్న తల మీద క్రికెట్ ఆడుకోవచ్చు అంటూ చాలా ఘోరంగా అవమానిస్తాడు. దాంతో అనిత చాలా ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో క్లాస్ టీచర్ కూడా క్లాస్ దగ్గరికి వెళుతూ ఉంటుంది. అది చూసినటువంటి ప్రవీణ్ ఫ్రెండ్స్ ప్రవీణ్ ని చూసి నువ్వు అనితని చాలా తీవ్రంగా అవమానించావు, తను ఇప్పుడు ఏడుస్తుంది, ఈ విషయం తన క్లాస్ టీచర్ కి చెప్తే ఈసారి ఖచ్చితంగా నీకు టీసీ ఇచ్చి పంపించేస్తారు అంటూ ఉంటారు. దాంతో ఆ ప్రవీణ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. అదే సమయంలో క్లాస్ లోకి వచ్చినటువంటి టీచర్ వెంటనే అనితని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అనిత వెంటనే టీచర్ ని చూసి ఏం లేదు మేడం, నాకు కొంచెం హెడేక్ గా ఉంది, మెడికల్ రూమ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే ఏడుస్తున్నాను అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న టీచర్ తలనొప్పికి ఏడవాలా వెంటనే మెడికల్ రూమ్ దగ్గరికి వెళ్లి టాబ్లెట్ తీసుకొని పంపించేస్తుంది. అది చూసినటువంటి ప్రవీణ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని అప్పటి నుంచి కూడా అనిత మీద తనకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. దాంతో ఆ తర్వాత రోజు నుంచి కూడా ప్రవీణ్ అనితకి నచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక రోజు క్లాస్ లో అనిత ఒంటరిగా ఉన్న సమయంలో అనిత దగ్గరికి ప్రవీణ్ వెళ్లి మాట్లాడుతూ నువ్వు ఆ రోజు నా గురించి ఎందుకు క్లాస్ టీచర్ కి చెప్పలేదు, నువ్వు కావాలనుకుంటే ఆ రోజు క్లాస్ టీచర్ కి నా మీద కంప్లైంట్ చేసి ఉండవచ్చు, మరి ఎందుకు నా మీద కంప్లైంట్ చేయలేదు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అనిత ఏమీ సమాధానం చెప్పకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పటి నుంచి ప్రవీణ్ మరియు అనిత ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరు కూడా చాక్లెట్స్ తినడం, బయటికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజు వాళ్ళ స్కూల్ కరెస్పాండెంట్ చనిపోవడంతో హాఫ్ డే హాలిడే ఇవ్వడంతో ప్రవీణ్ వెంటనే అనిత దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఈ రోజు హాఫ్ డే సెలవే కదా, ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు, మా ఇంటికి వచ్చి కేక్ తీసుకుని వెళ్లి మా అమ్మకి సర్ప్రైజ్ చేద్దామని అంటాడు. అనిత వెంటనే ప్రవీణ్ ని చూసి మనం ఇద్దరం ఎందుకు, మన క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంటికి తీసుకుని వెళదామని అంటుంది. దానికి ప్రవీణ్ కూడా ఒప్పుకోవడంతో ప్రవీణ్ తన క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ ఇంటికి తీసుకుని వెళ్లి ఒక కేక్ ని కూడా ఇంటికి తీసుకుని వెళ్లి అమ్మ హ్యాపీ బర్త్డే అని చెప్పి అక్కడ కేక్ కట్ చేయిస్తాడు. అది చూసినటువంటి మహాలక్ష్మి ఈ రోజు నా బర్త్డే కాదు కదా, నా కొడుకు ఎందుకు ఆనందంగా కేక్ తీసుకుని వచ్చాడు, వాడి ఆనందాన్ని ఎందుకు పోగొట్టాలి అని నిజంగానే తన బర్త్డే ఆ రోజే అన్నట్లుగా మహాలక్ష్మి కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ప్రవీణ్ చాలా సరదాగా అక్కడ తన అమ్మ చేత కేక్ కటింగ్ చేపిస్తాడు. కొంతసేపటి తర్వాత స్వరాజ్ ఇంటికి వస్తూ నా కొడుకు ఎందుకు ఈ రోజు జ్యూస్ షాప్ లో 500 రూపాయలు అప్పు పెట్టి మరీ జ్యూస్ తీసుకుని వచ్చాడు అని మన ప్రవీణ్ ని తిట్టుకుంటూ ఇంటికి రాగా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంట్లో మొత్తం అడావిడి చూసినటువంటి స్వరాజ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఆలోచిస్తూ ఉండగా ప్రవీణ్ వెంటనే స్వరాజ్ దగ్గరికి వెళ్లి నాన్న ఈ రోజు అమ్మ బర్త్డే, అది కూడా మర్చిపోయావా అని అంటాడు. ఆ మాటలు విన్న స్వరాజ్ అవునా, ఈ రోజు మర్చిపోయాను అని తెలిస్తే మా ఆవిడ తిడుతుంది అని నిజంగానే నాకు గుర్తుంది అన్నట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే స్వరాజ్ అక్కడ ఉన్నటువంటి అనితని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. ప్రవీణ్ వెంటనే తన నాన్న దగ్గరికి వచ్చి నాన్న ఈ అమ్మాయి మా క్లాస్మేట్, మా క్లాస్ లో టాపర్ కూడా, ఈ రోజు అమ్మ బర్త్డే సర్ప్రైజ్ చేయడం కోసం అందరిని ఇక్కడికి తీసుకుని వచ్చాను అని అంటాడు. దానికి స్వరాజ్ వెంటనే ప్రవీణ్ ని చూసి చాలా టైం అవుతుంది కదా, వెంటనే వెళ్లి ఆ అమ్మాయిని ఆటో ఎక్కించిరా అని అంటాడు. దాంతో ప్రవీణ్ అనితని ఆటో ఎక్కించడానికి ఆటో దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో ప్రవీణ్ అనితకి ప్రపోజ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు, కానీ భయపడుతూ ప్రపోజ్ చేయలేకపోతూ ఉంటాడు. మరోపక్క అనిత కూడా ప్రవీణ్ కి ప్రపోజ్ చేయాలనుకుంటూ ఉంటుంది, కానీ తను కూడా ప్రపోజ్ చేయలేకపోతూ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది. పట్టిస్తే ఇప్పుడు స్కూల్లో యాన్యువల్ డే జరగబోతూ ఉంటుంది. దాంతో ప్రవీణ్ వెంటనే అనితని చూసి ఈసారి యాన్యువల్ డే లో నేను ఖచ్చితంగా మంచిగా డాన్స్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు. దాంతో అనిత కూడా తన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్లి ఈసారి యాన్యువల్ డే లో ప్రవీణ్ డాన్స్ చేయబోతున్నాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా సిద్ధార్థ్ అనే ఒక స్టూడెంట్ వింటాడు. నిజానికి సిద్ధార్థ్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఆ ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. అదే విధంగా సిద్ధార్థ్ గ్రూప్ కి మరియు ప్రవీణ్ గ్రూప్ కి అసలు పడకుండా ఉండడంతో సిద్ధార్థ్ వెంటనే తన ఫ్రెండ్స్ అందరినీ చూసి ఈసారి యాన్యువల్ డే లో ప్రవీణ్ డాన్స్ చేయకుండా చెయ్యాలి అని దానికి తగ్గట్టుగా ప్లాన్ వేస్తూ ఉంటాడు.
అయితే సరిగ్గా యాన్యువల్ డే రోజున సిద్ధార్థ్ గ్రూప్ మొత్తాన్ని కూడా ఒక రూమ్ లో బంధించేసిన ప్రవీణ్ గ్యాంగ్ ప్రవీణ్ వెళ్లి స్టేజ్ మీద డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తనని అభినందిస్తూ ఉంటారు. ఆ డాన్స్ చూసినటువంటి అనిత కూడా చాలా అప్రిసియేట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మమ్మల్ని రూమ్ లో బంధిస్తారా అంటూ సిద్ధార్థ గ్యాంగ్ వెంటనే అక్కడికి రాబోతూ ఉండడంతో అనిత వెంటనే అక్కడికి వెళ్లి సిద్ధార్థ్ మరియు ప్రవీణ్ ఇద్దరు కూడా కొట్టుకోకుండా గొడవను ఆపి ప్రవీణ్ కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి ప్రవీణ్ ఫ్రెండ్స్ వెంటనే ప్రవీణ్ ని చూసి, అరే మేము ఏదో అనుకున్నాం కానీ నీకు నిజమైన ప్రేమ దొరకబోయేలాగా ఉంది. నువ్వు ఇంతకు ముందు ఇద్దరిని ప్రేమించావు కదా, అదంతా కూడా నిజమైంది కాదు. ఇప్పుడే నీకు నిజమైన ప్రేమ దొరికేలాగా మాకు అనిపిస్తుంది. నువ్వు ఒక పని చెయ్యి, మన స్కూల్లో ఫేర్వెల్ డే రోజు నువ్వు అనితకి ప్రపోజ్ చెయ్యి అని అంటూ ఉంటారు. దాంతో వాళ్ళ స్కూల్లో ఫేర్వెల్ డే రోజున ప్రవీణ్ డైరెక్ట్ గా అనిత దగ్గరికి వెళ్లి అనితకి ప్రపోజ్ చేయగా అనిత చాలా షాక్ అవుతూ ప్రవీణ్ ని చూసి, నేను బెస్ట్ ఫ్రెండ్ గా మాత్రమే చూశాను, నిన్నెప్పుడు కూడా నేను ప్రేమించలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రవీణ్ చాలా బాధపడుతూ ఉండగా తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి తనను ఓదార్చుతూ ఉంటారు. ఆ సమయంలో ప్రవీణ్ ఫ్రెండ్ గ్యాంగ్ లో ఒక వ్యక్తికి చాలా మొహం మీద గాయాలై ఉండడంతో ప్రవీణ్ తనను చూసి, ఏమైంది, మొహం మీద ఆ గాయాలు ఏమిటి అని అడుగుతాడు. దానికి తన వెంటనే ప్రవీణ్ ని చూసి, నా మీద సిద్ధార్థ్ గ్యాంగ్ వాళ్ళు అటాక్ చేసి విధంగా కొట్టారు అని చెప్పడంతో అసలే అనిత తనను రిజెక్ట్ చేసింది అన్న కోపంలో ఉన్నటువంటి ప్రవీణ్ తన గ్యాంగ్ తో అక్కడికి వెళ్లి సిద్ధార్థ్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా చాలా తీవ్రంగా కొడతాడు. దాంతో ఆ తర్వాత రోజు ఈ విషయం ప్రిన్సిపాల్ కి తెలియడంతో ప్రిన్సిపాల్ వెంటనే ఇద్దరు తల్లిదండ్రులని కూడా పిలిపిస్తారు. అక్కడ సిద్ధార్థ ఫాదర్ చాలా గట్టిగా మాట్లాడుతూ, మా అబ్బాయిని ఎంత తీవ్రంగా కొట్టాడు, ఇలాంటి వాడిని స్కూల్లో ఎందుకు ఉంచారు, వెంటనే తనకి టీసీ ఇచ్చి ఇక్కడి నుంచి పంపించేయండి అని అంటూ ఉంటారు. అయితే మహాలక్ష్మి మాత్రం వెంటనే ప్రిన్సిపాల్ కాలు మీద పడి, ప్లీజ్ మేడం అలా చెయ్యొద్దు, నా కొడుకు జీవితం పాడవుతుంది, అలా మాత్రం చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ ప్రిన్సిపాల్ మాత్రం ప్రవీణ్ వాళ్ళ అమ్మాయినటువంటి మహాలక్ష్మి మాటల్ని వినకుండా టీసీ మీద సైన్ చేసేస్తూ ఉంటుంది. దాంతో సడన్ గా మహాలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా డాక్టర్ చెక్ చేసి వెంటనే బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి హస్బెండ్ అయినటువంటి స్వరాజ్ ని చూసి, మీ వైఫ్ కి లైట్ గా హార్ట్ అటాక్ వచ్చింది, తన హార్ట్ చాలా వీక్ గా ఉంది, సో కొద్ది రోజులు అబ్జర్వేషన్ లోనే ఉండాలి అని చెప్పడంతో స్వరాజ్ మాత్రం తన కొడుకును చూసి, దీనంతటికీ కారణం వీడి వల్లే నా వైఫ్ ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది అని చాలా కోపంగా ప్రవీణ్ ని అందరి ముందు కొట్టడంతో ప్రవీణ్ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు కూడా ప్రవీణ్ చాలా బాధపడుతూ స్కూల్ కి వెళ్ళగా ప్రిన్సిపాల్ వెంటనే ప్రవీణ్ ని చూసి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 12వ క్లాస్ లో మంచిగా పాస్ అవ్వు అని అంటూ ఉంటుంది. ప్రవీణ్ చాలా బాధపడుతూ క్లాస్ లోకి వెళుతూ ఉండగా అక్కడ అనిత కనిపిస్తుంది. అయినప్పటికీ అనితతో కూడా మాట్లాడకుండా చాలా సైలెంట్ గా వెళ్లి తన ప్లేస్ లో కూర్చుని ఉంటాడు. అనితని డైరెక్ట్ గా ప్రవీణ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నేను ఆ రోజు ఆ విధంగా నీతో మాట్లాడి ఉండాల్సింది కాదు, నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు, నువ్వంటే నాకు ఇష్టమే కానీ నీ అల్లరంటే ఇష్టం కాదు, నువ్వు ఇప్పటి వరకు ఒక సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు, నీకు జీవితం మీద అసలు భయం లేదు, అటువంటి వాడిని నేను నమ్మి ఎలా ప్రేమించగలను అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రవీణ్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి అనితను చూసి, అయితే ప్రవీణ్ 12వ క్లాస్ పాస్ అయితే నువ్వు అతన్ని ప్రేమిస్తావా అని అడుగుతారు. దానికి అనిత వాళ్ళందరినీ చూసి, ఖచ్చితంగా తను 12వ తరగతి పాస్ అయితే నేను ఖచ్చితంగా తనని ప్రేమిస్తాను అని చెప్పి అనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంత అప్పటి నుంచి కూడా ప్రవీణ్ కాలేజీకి వెళుతూ అసలు ఎవరితో కూడా పెద్దగా మాట్లాడకుండా తన పని తను చూసుకుంటూ బాగా చదువుకుంటూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళ అమ్మ కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది. ఇంట్లో తన కొడుకు బాగా చదువుకుంటూ ఉండడం చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన హస్బెండ్ ని చూసి, నా కొడుకు చాలా మారిపోయాడు, బాగా చదువుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది. ఫైనల్ గా ఎగ్జామ్ రోజు రావడంతో వెంటనే తన హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మహాలక్ష్మికి మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. దాంతో ప్రవీణ్ ఎలాగైనా అమ్మని కాపాడుకోవాలి అని అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళబోతూ ఉండగా వాళ్ళ అమ్మ మాత్రం ప్రవీణ్ ని చూసి, నువ్వేం కంగారు పడకు, నేను మీ నాన్న తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ ప్రవీణ్ మాత్రం వాళ్ళ అమ్మ మాటల్ని వినకుండా తనే దగ్గరుండి వాళ్ళ అమ్మని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మరోపక్క పిల్లలందరూ కూడా హాల్ టికెట్లు తీసుకుని ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ డాక్టర్ గారు వచ్చి మహాలక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ప్రవీణ్ వాళ్ళ ఫాదర్ అయినటువంటి స్వరాజ్ కూడా చేరుకుంటాడు. కానీ తన వైఫ్ హాస్పిటల్ కి వెళ్ళినప్పటి నుంచి కూడా ప్రవీణ్ మీద చాలా కోపంగా ఉంటూ ప్రవీణ్ తో మాట్లాడకుండా అక్కడ ఉంటాడు. మరోపక్క పిల్లలందరూ కూడా ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్లి ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మికి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి స్వరాజ్ ని మరియు ప్రవీణ్ ని చూసి, మీరు భయపడవలసింది ఏమీ లేదు, అది కేవలం గ్యాస్ నొప్పు మాత్రమే, అయినా ప్రవీణ్ నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళి ఎగ్జామ్ రాయి అని అంటాడు. దాంతో అప్పటి వరకు తన కొడుకుతో మాట్లాడినటువంటి స్వరాజ్ వెంటనే ప్రవీణ్ ని చూసి, రా నా బండిలో తీసుకుని వెళ్లి డ్రాప్ చేస్తాను అని తన కొడుకుని వెంటనే తన బండి మీద ఎక్కించుకుని ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి తీసుకుని వెళ్లి అస్సలు కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయి అని చెప్పి పంపిస్తాడు. అప్పటి నుంచి కూడా ప్రవీణ్ అన్ని ఎగ్జామ్స్ ని కూడా చాలా మంచిగా రాస్తాడు. రిజల్ట్స్ రోజు వస్తుంది. మహాలక్ష్మి ఎప్పటిలాగే పూజ చేసి అక్కడున్నటువంటి నిమ్మకాయని జ్యూస్ చేసి తన కొడుకు దగ్గర తీసుకుని వెళ్ళగా ఈసారి ప్రవీణ్ చాలా ప్రేమగా ఆ జ్యూస్ ని తాగుతాడు. ఆ తర్వాత ప్రవీణ్ మహాలక్ష్మి ఇద్దరు కూడా రిజల్ట్స్ ని చూడడం కోసం బయలుదేరుతూ ఉంటారు. అయితే ఈసారి స్వరాజ్ కూడా నేను కూడా వస్తాను అని చెప్పి ముగ్గురు కూడా బయలుదేరి స్కూల్ దగ్గర రిజల్ట్స్ చూడడం కోసం అక్కడికి వెళుతూ ఉండగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ప్రవీణ్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అదే సమయంలో స్కూల్ దగ్గర ప్రవీణ్ ఫోటోతో ఒక బ్యానర్ కూడా వేసి
వేసి ఉంటారు. దాన్ని చూసినటువంటి మహాలక్ష్మి చాలా కంగారు పడుతూ వెంటనే తన కొడుకైనటువంటి ప్రవీణ్ ని చూసి మళ్ళీ స్కూల్లో ఏం తప్పు చేసావరా, ఎందుకు నీ ఫోటోని అక్కడ బ్యానర్ కట్టారు అని తిడుతూ ఉంటుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి 12వ క్లాస్ ఎగ్జామ్స్ లో వాళ్ళ స్కూల్లో ప్రవీణ్ కి 9వ ర్యాంక్ వచ్చి ఉంటుంది. అందుకోసమే అక్కడ బ్యానర్ కూడా వేసి ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మహాలక్ష్మిని చూసి ఎందుకమ్మా నీ కొడుకుని తిడుతున్నావు, నీ కొడుకు ఇప్పుడు స్కూల్లో 9వ ర్యాంక్ లో పాస్ అయ్యాడు అని చెప్పి అభినందిస్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి మహాలక్ష్మి స్వరాజ్ ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రవీణ్ ని చాలా అభినందిస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రవీణ్ వెంటనే 12th క్లాస్ పాస్ అవడంతో తను వెంటనే అనితతో మాట్లాడడం కోసం అనిత దగ్గరికి వెళ్ళగా అనిత ప్రవీణ్ ని చూసి, ప్రవీణ్ నువ్వు నా కోసమే కదా ఈ 12th క్లాస్ పాస్ అయ్యావు, ఇప్పుడు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రవీణ్ ఆ అనితని ఆగు అని చెప్పి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ప్రవీణ్ చాలా డల్ గా కూర్చుని బాధపడుతూ ఉండగా అక్కడికి ఫుల్ గా మందు తగినటువంటి స్వరాజ్ వచ్చి తన కొడుకు ప్రవీణ్ ని చూసి, మీ నాన్న అదే నేను కూడా అందరిలాగా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు, చిన్న బేకరీని పెట్టుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నాను. అందుకు కారణం ఏమిటో తెలుసా, నేను బాగా చదువుకోలేదు, అందుకే నేను చిన్న బేకరీని నడుపుకుంటూ ఉన్నాను. నన్ను నమ్మి నన్ను ప్రేమించి నాతో పాటు బయటకు వచ్చేసినటువంటి మీ అమ్మని మీ అమ్మ చుట్టాల్లో కూడా చాలా మంది హింసించారు, బాధలు పెట్టారు. అయినప్పటికీ ఆ మాటలేవి కూడా తను పట్టించుకోలేదు. నేను మీ అమ్మ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వలేకపోయాను. ఇప్పుడు మీ అమ్మ నిన్నే నమ్ముతుంది. నువ్వు కూడా నాలాగా మీ అమ్మని మోసం చెయ్యొద్దు, నువ్వు బాగా చదవాలి, మంచి మార్కులు సంపాదించుకోవాలి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నేను మీ అమ్మ నిన్ను ఎంత కొట్టినా సరే నీ మీద మాకు ఎప్పటికీ ప్రేమ తగ్గిపోదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవితంలో ఎప్పుడూ కూడా ఓడిపోకుండా ఉన్నతమైన స్థానం కోసం ఎదగడం కోసమే బాగా ట్రై చెయ్యి అని చెప్తాడు. దాంతో అప్పటి నుంచి కూడా ప్రవీణ్ తన మనసుని మార్చుకుని బాగా చదివి ఎగ్జామ్స్ ని రాసి పాస్ అయి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ప్రవీణ్ అనితతో మాట్లాడుతూ, ఒకవేళ నేను 12వ తరగతి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయి ఉంటే నువ్వు నన్ను ప్రేమించే దానివి కాదు, కానీ మా తల్లిదండ్రులు మాత్రం అలా కాదు. నేను ఈ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయి ఉన్నా సరే 2 రోజులు బాధపడినా 3వ రోజు మాత్రం నన్ను ఖచ్చితంగా దగ్గరకు తీసుకుని నాకు ధైర్యంగా ఉంటారు. ఇక మీదట నేను జీవితంలో తల్లిదండ్రుల ప్రేమ కోసమే బ్రతకాలనుకుంటున్నాను, వాళ్ళకి నచ్చినట్టుగా నేను చెయ్యాలనుకుంటున్నాను. ఇది అర్థం చేసుకోవడానికి మాత్రం నువ్వు నాకు బాగా సహాయం చేసావు అనిత అని చెప్పి అనితకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళినటువంటి ప్రవీణ్ తన పేరెంట్స్ ని చూసి, అమ్మా నెక్స్ట్ నేను ఏం అవ్వాలి అని అడుగుతాడు. దానికి ఆ మహాలక్ష్మి మాట్లాడుతూ, నాన్న నువ్వు IAS ఆఫీసర్ అవ్వాలి అని అంటుంది. ప్రవీణ్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని చూసి, ఖచ్చితంగా అమ్మా నువ్వు చెప్పినట్లుగా నేను IAS ఆఫీసర్ని అవుతాను అని అంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా నవ్వుతూ ఉండగా అక్కడతో మూవీ అయిపోతుంది. మెరిన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని కేసు క్లోజ్ చేసినప్పటికీ మెరిన్ పేరెంట్స్ మాత్రం మెరిన్ ది ఆత్మహత్య కాదు హత్య అని ఎందుకు అంటున్నారు? మెరిన్ ది హత్య అయితే ఎవరు చంపారు? తనని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? మెరిన్ బాయ్ ఫ్రెండ్ రోని వాడుతున్న ఆ మెడిసిన్ ఏమిటి? మెరిన్ సెల్ ఫోన్ యాంటోనీ దగ్గర ఎందుకు ఉంది? మెరిన్ ని నేనే చంపాను అని యాంటోనీ ఒప్పుకున్నప్పటికీ ఆనంద్ మాత్రం ఈ కేసుని ఇంకా డీల్ చెయ్యాలి అని ఎందుకు అనుకుంటున్నాడు? ఆ మెరిన్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నదా, లేదా తనని నిజంగానే హత్య చేశారా? హత్య చేస్తే తనని రోని చంపాడా లేదా యాంటోనీ చంపాడా అని ఆ ఆనంద్ చివరికి కనిపెట్టాడా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఆనంద్ శ్రీబాల మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.